పెద్ద అభివృద్ధి ఏమి లేదు. మన నందివాడ కూడా పెద్దగా ఏమీ లేదు. ఈసారి వెన్నిగల రాము అని ఆయన కొత్త ఆయన వస్తున్నాడు, నానిగారు ఒక ఆయన పాత ఆయన ఉన్నారు. ఎవరు వస్తే బాగుంటుంది? ఎన్నికల రామగారు వస్తేనే బాగుంది అంటున్నారు. మరి మనం చూడలేదు కదా ఫస్ట్ టైం ఇది. ఇవాళ కొడాల నాన్నగారు చేశారు, కొద్దిగా ఏదో ఒక మాదిరిగా లాక్కొచ్చారు. తర్వాత ఎన్నికంటి రామగారు వస్తా అంటున్నారు. మరి ఆయన పరిపాలన కూడా చూడాలిగా మనం. కూలి పెరిగింది, రేటు పెరిగింది అంటున్నారు జనం. ముందైనా మనిషికి 1000 రూపాయలు 1100 ఇస్తున్నారు కదా, దాన్ని బట్టి అన్నీ పెంచామంటున్నారు. కూలి రేటు పడితే ధరలు పెరగాల అని అంటున్నారు కదా. మన రాజకీయ నాయకులు ఇక్కడ నందివాడ రాజకీయ నాయకులు ఉన్నారండి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్తారు ఇవన్నీ. మరి తెలుగుదేశంలో ఏమో కొద్దిగా పర్వాలేదు, అన్నీ ఖచ్చితంగా సౌకర్యంగా జరిగినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీ వాళ్ళని పోషిస్తుంది, ఎదుటోడికి అవకాశాలు లేవు. అదొకటి జరుగుతుంది ఇక్కడ నందివాడలో. నేను మనం మీటింగ్కి వెళ్ళాము, అక్కడ ఏమి లేదు పొజిషన్, అలా జరుగుతుంది. అది ప్రభుత్వం చేసే పనులు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము పంట అంటారు. ఇక్కడ తప్పు వెళ్దా జరిగేది. ఆయన ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఇక్కడ కొంతమంది దాన్ని చేస్తున్నారు. ఈసారి ఎమ్మెల్యే ఎవరు వస్తే బాగుంటుంది గుడివాడలో? ఎన్నికంటి రామగారు వస్తేనే బాగుంటుంది కొద్దిగా అనుకుంటున్నా. మరి నేను గెలిస్తే బాగా చేస్తారు అంటున్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం బాగా చేశారంటున్నారు. మరి దాన్ని బట్టి టాక్ ఉంది, ఎన్నికంటి రామగారు వస్తే పర్లేదని. అది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.